అండి, అందరు ఎలా ఉన్నారైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉంటున్నారు నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఆల్రెడీ తమ్నైల్ చూస్తుంటారు కాబట్టి తెలిసిపోయి ఉంటుంది. సో మా అన్నయ్య పెళ్ళి అన్నమాట. సో ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ వ్లాగ్. అన్నయ్య అంటే ఎవరో కాదు, మా మమతక్క ఉంది కదా, మా రెండో తోడుకోడలు వాళ్ళ తమ్ముడే అనమాట. సో అన్నయ్యకి పెళ్ళి. సో ఈరోజు వచ్చి ఎంగేజ్మెంట్ డే కాబట్టి సో అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. సో పంతులు ఎంగేజ్మెంట్ ప్లేస్ దగ్గరికి రానన్నారు. సో గుడిలోనే ఏమంటారు లగ్న పత్రిక రాయించుకొని వెళ్దామని గుడికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి అమ్మవారి టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అమ్మవారి టెంపుల్, చూస్తున్నారు కదా. అండ్ అందరూ వచ్చేసారనమాట. ఇంకా అమ్మాయి వాళ్ళు రాలేదు అనేసి ఇంకా ఇలా అందరూ కూర్చున్నాము. మమతక్క వాళ్ళు మమతక్క పెళ్ళి కాకముందు నుంచి రిలేటివ్స్ కానీ నాకు తెలీదు. ఎలా రిలేటివ్స్ అంటే సో మా తాతయ్య, అక్క వాళ్ళ తాతయ్య అన్నతమ్ములు అనమాట. ఐ మీన్ మా డాడీ వాళ్ళ డాడీలు. సో అలా బట్ నాకు తెలీదు. తినిపి అక్కకి తినిపిస్తున్నా జైను, బాగుంది జై. సో అండి అందరు వచ్చేసి ఇంకా గుళ్ళో కూర్చున్నారు ముహూర్తం రాయడానికి. ఐ మీన్ లగ్నపత్రిక రాస్తారు కదా, ఏ డేట్ మంచిగా ఉంది అలా అని. సో చాలా లిమిటెడ్ మెంబర్స్తో చేసుకున్నాం అనమాట ఎంగేజ్మెంట్. సడన్గా అనుకున్నాము, ముహూర్తాలు లేవన్నారు కదా ఈ నెక్స్ట్ మంత్. సో సడన్గా పెట్టేసుకోవాల్సి వచ్చిందనమాట. ఈయననే పెళ్ళి కొడుకు. చెప్పండి బావగారు, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి నిర్ణయించిన ముహూర్తానికి వివాహము జరిపించవలసిందిగా పెద్దల సమక్షంలో, దేవి సమక్షంలో మరి కోరుచున్నాను. ఇదే అనేక శుభలగ్న పత్రిక. బాగానే చదివిండు. బాగా హాయ్ చెప్పలేదు నా వీడియోలో. మళ్ళా 26 పెళ్ళి వచ్చింది. మీకు టైం లేదు, 11 టైం ఉండదు. శుక్రవారం పెళ్ళి వచ్చింది కాబట్టి గురువారం పెళ్లి కూడా చేసుకోండి. మంచిరాడ పెళ్లి కూడా గురువారమే, ఒకరోజు చేసుకోండి. అర్థమైందా? ఒకరోజు పెళ్లి చేసుకుని శుక్రవారం పెళ్లి చేసుకోవడమే. మీరు చిన్న గంట ముందు ఫోన్ చేయండి. మీరు రాసే మొత్తం రాసామన్న టైము నెక్స్ట్ ఇంకా లగ్నపత్రిక రాసాక అయితే ఇంకా అమ్మాయి వాళ్ళది అబ్బాయి వాళ్ళది అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి పూజ చేయించాము. ఇంకా అమ్మాయి అబ్బాయి అయితే స్టేజ్ ఎక్కేసేసారు. ఒక చిన్న క్లిప్ తీసాను, బాగున్నారు కదా. ఇక్కడ వచ్చేసి పెద్దమ్మ అమ్మాయికి అబ్బాయికి బొట్టు పెట్టేసి ఇంకా అమ్మాయి వాళ్ళకి బట్టలు పెట్టాలి. సో అమ్మాయికి బట్టలు పెడుతుంది కదా, పెద్దమ్మ అంటే మమతక్క వాళ్ళ మమ్మీయే. హాయ్ చెప్పండి అందరూ.
హాయ్ తేజు. ఇక్కడ పెళ్ళి వాళ్ళు ఉన్నారు, అబ్బాయి వాళ్ళు. మమ్మీ ఆకాంక్ష, ఆకాంక్ష వెయిట్ సే హాయ్, సే హాయ్, సే హాయ్ లక్కీ, హాయ్ చెప్పు, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఇప్పుడే కాదు, బాగుంది. ఇటు సైడ్ ఇటు సూపర్ వస్తుంది ఇటు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మాయి వాళ్ళు పెద్దమ్మ వాళ్ళకి పెడుతున్నారనమాట బట్టలు, ఐ మీన్ అబ్బాయికి అండ్ పెద్దమ్మ వాళ్ళకి. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా అత్తయ్య మామయ్య, వాళ్ళే అనమాట అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మాయి అబ్బాయి బట్టలు కట్టుకొని వచ్చాక, ఐ మీన్ డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చాక ఇంకా బొట్టు గంధం అయితే పెడుతున్నాం అనమాట. ఇంకోటి పెద్దమ్మ ఉంది కదా, పెద్దమ్మ వదినకి పట్టెలు తీసుకొచ్చింది వెండివి. సో అవైతే పెడుతుంది అనమాట. ఏదో ఒకటి పెట్టాలి, గోల్డ్ ఆర్ సిల్వర్, బట్ ఇంకా గోల్డ్ చేయించడానికి టైం లేదు కాబట్టి పెద్దమ్మ అయితే వెండివి గోల్డ్స్ తెచ్చింది, అవి పెడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా మేము చిన్న ముత్తైదులు ఉన్నాం కదండి, అదే మా అక్క చెల్లెలము అందరం కలిసి వదినకి గాజులు వేసామన్నమాట. అండ్ పెద్దవాళ్ళందరూ ఓడి నింపారు, పళ్ళతో ఓడి నింపుతారు మా తెలంగాణ సైడ్. సో ఇక్కడ మమతక్క గాజులు వేస్తుంది అనమాట. ఇక్కడ ఆరెంజ్ శారీ చూసారు కదా, సో మమతక్కకి ఒక అన్నయ్య ఒక తమ్ముడు అనమాట. ఆ అన్నయ్య వాళ్ళ వైఫ్ అనమాట, వదిన పేరు మనీషా. మీరు నెక్స్ట్ ఇంకా వీడియోస్లో చూస్తుంటారు వదిన అండ్ పెద్ద వదిన చిన్న వదిన నాకైతే. సో వదిన వేసాక ఇంకా అనితక్క కూడా గాజులు వేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా మా చెల్లి, నేను, ఐ మీన్ మా 3 తోడుకోడలు నేను కూడా వేసాము. పైన కూర్చున్నారు, అమ్మ నువ్వు మధ్యలో తిరుగుతూనే ఉన్నావు అక్కడ ఇక్కడ. ఒక్క నిమిషం అందరు తీయండి, నాకు రాదు అట్లా తీస్తున్నా. సో ఈ క్లిప్ బ్యాక్గ్రౌండ్ సౌండ్ తీసేసాను ఎందుకంటే మా వాళ్ళందరూ వాగుతూనే ఉన్నారు. సో వదిన వచ్చేసి ఫిలిం నగర్లో ఉంటారు అండ్ వదిన పేరు వచ్చేసి కావ్య. అండ్ వదినకి ఒక తమ్ముడు ఇంకా మమ్మీ డాడీ అనమాట, ఇక్కడే ఉంటారు ఫిలిం నగర్లో. సో ఈ సంబంధం వచ్చేసి మాకు వెంకటేష్ అన్న అని ఉంటారనమాట. వెంకటేష్ అన్న వదిన అయితే చూశారు, వాళ్ళ దగ్గర ఉండి చేస్తున్నారు కూడా.
పట్టుకు కొంచెం వేరే ఇస్తుంది మొత్తక్క తమ్ముడు కానీ మోదీ చూరు కట్టించింది చూడండి బాగా పార్షాలిటీ ఓకే డన్. తినేసే వదిన మనకు గుంజుకుంటాడు. 25 ఉంటాయి కానీ 25 నడుస్తున్నాయి. ఇక్కడ చూడండి ఇద్దరు డన్. పళ్ళే ఇంకా అదే కానీ కూర్చోండి దగ్గర కూర్చోండి. అండ్ నేను ఇంకా ఇక్కడ వీడియోగ్రాఫర్ వీడియోలు తీస్తుంటే మా లక్కీకి ఎవరు ఐస్ క్రీమ్ ఇచ్చారు. మంచిగా పండగ చేసుకొని చూడండి ఎలా తింటుందో అసలు. అండ్ అన్నయ్య వదిన వాళ్ళు ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చారు. ఇద్దరికి బాగా సెట్ అయింది అనిపించింది. అండ్ ఇద్దరిది చిన్న ఏజే అనమాట. అన్నయ్యకి 25 ఉంటాయి అండ్ వదినకి ఒక 21, 22 ఉండొచ్చు, ఇంకా తక్కువే ఉండొచ్చు. ఇందాక చెప్పాను కదా చిన్న వాళ్ళందరము వదినకి గాజులు వేస్తే ఇంకా పెద్దవాళ్ళు ఓడి నింపుతారని. సో ఇక్కడ అత్తమ్మ అందరికంటే పెద్ద ముత్తైదు కాబట్టి సో అత్తమ్మనే ఫస్ట్ వదిన వాళ్ళకి ఓడి నింపుతుంది అనమాట ఇలా పండ్లతోని. అండ్ ఇక్కడ వచ్చేసి వదిన వాళ్ళ మమ్మీ కూడా ఓడి నింపుతున్నారనమాట. మీకు చెప్పడం కోసం ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ ఓడి నింపుతున్నారు కదా తనే వదిన వాళ్ళ మమ్మీ అయితే చాలా చిన్న ఏజ్ కాకపోతే రావుగా ఉన్నారు కాబట్టి అలా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇప్పుడు నింపుతున్నారు కదా ఓడి తనే వదిన అనమాట. వెంకటేశ్వర వాళ్ళ వైఫ్. వీళ్ళే సంబంధం చూసింది అండ్ మాట్లాడింది కూడా. ఇప్పుడు దగ్గరుండి అన్నీ వాళ్ళే చేసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో పెళ్ళిలాగా. థ్యాంక్ యూ అన్నయ్య అండ్ వదిన.
ఇందాక అందరూ ఒడి నింపారు కదా, ఒక 5 మంది 9 మంది 11 మంది నింపుతారు. ఇంకా ఒడి నింపారు కాబట్టి ఇంకా ఇక్కడ వచ్చేసి ఒడి దింపుతున్నారు అనమాట. ఇలా దింపుతారు మా సైడ్ అయితే. వస్తుంది. అది కొడతారు కదా, స్ప్రే కొడతారు కదా. స్ప్రే వేయలేదు అంటారు, అది కొట్టినప్పుడు ఫోటో కంగ్రాచులేషన్స్. ఒకటేనా? ఇంకోటి ఉంది కదా, ఇంకోటి ఊరేది కాదు అది. చూడండి, కంగ్రాచులేషన్స్ బ్రో. ఆగు పెద్దమ్మా. తినే తినే వదిన తినే. ఉండు పెట్టలే వదిన, పెట్టలే పెట్టు. పెద్దదే నోరు, మొత్తం కుక్కేయాలి, నోరు లేవద్దు. కనిపిస్తలే, పెద్దది పెట్టాలి వదినా. మేము వదినకి ఇస్తాం ప్రస్తుతానికి. వదిన మెల్లిగా మనం మచ్చగా వేసుకోవాలి తర్వాత. ఓకే డన్. అండ్ ఇక్కడ మీరు క్లిప్లో చూస్తున్న ఫొటోస్ అయితే ఫస్ట్ బట్టలు పెట్టకముందు తీసినవి అన్నయ్య వాళ్ళవి. అండ్ ఇక్కడ ఇంకా అన్ని ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తున్నా, అంతే అండి వీడియో. ఇంకా ఫొటోస్తో ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ తీసుకున్నాక ఇంకా వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను అనమాట. ఇంకా క్లిప్స్ ఏం తీయలేదు, ఫుడ్ కానీ ఇంకేం తీయలేదు. సో అంతే.